నమస్తే, నేను మీ దాసరి శివ. నిన్న బేగంపేట గ్రామాన్ని సందర్శించినటువంటి మన గ్రామ పాలనా ప్రత్యేకాధికారి గౌరవ మండల తహసీల్దార్ గారు రామచంద్రరావు గారి దృష్టికి బేగంపేటలో ఉన్నటువంటి సెగ్రిగేషన్ షెడ్ తో పాటు మరికొన్ని ప్రధాన సమస్యలతో పాటు బేగంపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోని సమస్యల్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ ఏపుగా అడ్డంగా స్కూల్కి అడ్డంగా పెరిగినటువంటి చెట్లతో పాటు ఆ స్కూల్ మైదానంలో పెరిగినటువంటి గడ్డి, ఆ తర్వాత చెట్లు అడ్డంగా ఏపుగా పెరగడంతో అక్కడ కోతులు వచ్చి ఆ కోతుల దాడిలో విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలు, అనేక అంశాలు, టాయిలెట్స్ ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే తక్షణమే స్పందించి ఆ పనికి సంబంధించినటువంటి పరిష్కారానికి వారు ఇక్కడ లోకల్లో స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి గారిని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఆ గడ్డి తర్వాత చెట్లు ఇవన్నీ కూడా కింద నుండి పూర్తి స్థాయిలో వాటిని క్లీన్ చేయడానికి ఒక ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్ ని కూడా గౌరవ మండల తహసీల్దార్ గారు పంపించడం జరిగింది. ఈ ట్రాక్టర్ తోనే ఇక్కడ స్కూల్ ముందు ఉన్నటువంటి ఇక్కడ చెత్తని తర్వాత అడ్డంగా ఉన్నటువంటి ఈ కొమ్మలని ఇవన్నిటిని కూడా ఇక్కడ క్లీన్ చేస్తున్నారు ట్రాక్టర్ డ్రైవర్ రవి గారు. ఆ తర్వాత స్కూల్ లోపల కూడా ఆ స్కూల్ బోర్డుకి అడ్డంగా, ఆ తర్వాత ఆ స్కూల్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, పాఠశాల భవనాలు ఉన్నాయో ఆ భవనాల పైకి కూడా చెట్లు ఎక్కి అక్కడి నుండి కోతులు దాడి చేస్తున్నాయి విద్యార్థుల పైకి, విద్యార్థుల మీదకి. ఆ చెట్లను కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది గౌరవ మండల తహసీల్దార్ గారి ఆదేశాల మేరకి అక్కడ మిషనరీ వాడి ఆ మిషనరీతో అంతా కూడా చెట్లని కొట్టివేస్తున్నారు. ఒకసారి లోపల తమ్ముడు. ఇక్కడ ఈ చెట్లు ఇంతకు ముందు అంతా కూడా ఇక్కడ చిమ్మ చీకటి, విద్యార్థులకు కూడా ఈ గల్లీ అంతా కూడా చిమ్మ చీకటి, ఈ చెట్లని వారి మిషనరీతో ఇదంతా కూడా క్లీన్ చేశారు. ఈ వైపున ఇక్కడ కూడా గౌరవ మండల తహసీల్దార్ గారి ఆదేశాల మేరకి ఉదయాన్నే బేగంపేటలోని ప్రభుత్వ పాఠశాలకి చేరుకున్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది ఉదయాన్నే పాఠశాలకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి చెట్లని మిషనరీతో ఇవన్నీ కూడా కట్ చేయడం జరుగుతూ ఉన్నది. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఇక్కడ ఈ గడ్డి మీద నుండి జారిపడడం, గడ్డిలో ఉన్నటువంటి క్రిమి కీటకాలు, పురుగులు ఇవన్నీ కూడా వీటి వల్ల విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలని గౌరవ మండల తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో వారి ఆదేశాల మేరకి, పంచాయతీ సెక్రటరీ గారి ఆదేశాల మేరకి ఇక్కడ ఇదంతా కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉన్నది. గ్రామ పంచాయతీ సిబ్బందిని చూడొచ్చు మనం. ఇక్కడ వీటన్నింటినీ కూడా చెట్లని కొట్టివేస్తూ పనిలో వేగాన్ని చూపిస్తున్నటువంటి, పనిలో భాగస్వామ్యం అయినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందిని ఇక్కడ మనం చూడొచ్చు. ఉదయాన్నే పాఠశాలకి చేరుకొని దగ్గర ఉండి మరి పనులు సమీక్షిస్తున్నారు, పనులు చేపిస్తున్నారు. తహసీల్దార్ గారి ఆదేశాల మేరకి ఈ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యల్ని మనం వారి దృష్టికి తీసుకెళ్తే తక్షణమే స్పందించినటువంటి తహసీల్దార్ గారి ఆదేశాల మేరకి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా చెట్లు అడ్డంగా పెరగడం, వాటి వల్ల కోతుల ఆవాసానికి చెట్లు అనుకూలంగా వారికి సౌకర్యంగా కోతులకి ఉండడం, ఆ కోతులు వచ్చి విద్యార్థుల మీద దాడి చేయడంతో పాటుగా టాయిలెట్స్, తర్వాత గడ్డి, అనేక సమస్యల్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నిన్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బేగంపేట గ్రామానికి సందర్శనకు వచ్చినటువంటి తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే స్పందించినటువంటి తహసీల్దార్ గారు ఇక్కడ ఈ పనుల పరిష్కారానికి ఆదేశించడం జరిగింది. ఇవన్నీ చూపిస్తాడు లాంగ్ షాట్ లో. సీను స్టార్ట్ చేయమని.